కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైన సోమావతి అమావాస్య. మీరు తెలుసుకోండి. మన వాళ్లకు మీకు తెలిసిన వారికి తెలియజేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీలు లేని వారికి చూపించండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. అమావాస్య సోమవారంతో కలసి వచ్చినది. బహుపుణ్యమహోదయకాలం. ఈశ్వరార్చన బహుపుణ్యప్రదం. సోమావతి అమావాస్య. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజును సోమావతి అమావాస్య అని పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి, సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని, ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.